దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే క్రైస్తవ్యంలో కావచ్చు, అన్యులో కావచ్చు, క్రైస్తవేతరులో కావచ్చు, ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. ఆ సందేహం ఏంటంటే, క్రైస్తవుల కొందరి ఇళ్లలో లేదా క్రైస్తవుల చర్చెస్లో కానీ, క్రైస్తవుల పుస్తకాల మీద కానీ చాలా వరకు క్రైస్తవులు ఒక బొమ్మను పెట్టుకొని ఉంటారు. ఇదే మా యేసు ప్రభు యొక్క ఫోటో అని చెప్తారు. యేసు ప్రభు యొక్క చిత్రీకరణని ఫ్లెక్సీల్లో, లేదంటే లామినేషన్ ఫొటోస్లో, లేదంటే విగ్రహం రూపంలో ఆ యొక్క యేసు ప్రభు చిత్రాన్ని పెట్టుకుంటారు. అయితే ఇది చాలామందికి అభ్యంతరకరంగా అనిపిస్తుంటుంది, హైందవులకి, క్రైస్తవేతరులకి. అయితే క్రైస్తవులలో కూడా కొంతమంది దీన్ని అభ్యంతరపరుస్తూ ఉంటారు. ఈ బొమ్మ పెట్టుకోకూడదు, ఈ పెయింటింగ్ పెట్టుకోకూడదు, ఇది యేసు ప్రభు కాదు అన్నటువంటి సందేహాన్ని లేవనెత్తుతూ ఉంటారు. అయితే మీలో కూడా చాలామందికి క్రైస్తవులైనప్పటికీ కూడా ఈ చిత్రాన్ని, ఈ యొక్క పెయింటింగ్ని, ఈ ఫోటోని మేము చర్చెస్లో పెట్టుకోవచ్చా, మా ఇంట్లో పెట్టుకోవచ్చా, మా పుస్తకాల్లో పెట్టుకోవచ్చా, మా ఇంటి సెల్ఫ్లో పెట్టుకోవచ్చా అని మీకు ఒక డౌట్ ఉంటుంది. అయితే ఆ డౌట్ని క్లారిఫై చేయటానికే ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చాను. అయితే ఈ యొక్క చిత్రం ఏదైతే ఉందో, ఈ యేసు క్రీస్తు ప్రభువుల వారిగా కనిపిస్తున్నటువంటి ఆ ఫోటో, ఆ పెయింటింగ్ ఈరోజు మనకు ఫ్లెక్సీల వరకు కావచ్చు, విగ్రహం వరకు కావచ్చు, ఎలా వచ్చింది అంటే, మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిగా 1940వ సంవత్సరంలో 1940లో అమెరికన్ ఫేమస్ ఆర్టిస్ట్ అయినటువంటి ఒక అతను, వార్నర్ సాల్మన్ అనే అతను 1940వ సంవత్సరంలో అమెరికన్ ఫేమస్ ఆర్టిస్ట్గా పిలువబడే వార్నర్ సాల్మన్ అనే అతను ఈ చిత్రాన్ని, ఈ పెయింటింగ్ గీశాడు. ఇది కంప్లీట్గా అతని ఇమాజినేషన్. ఎవరైతే అమెరికాలో ప్రసిద్ధిగాంచినటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడో, పెయింటర్ ఉన్నాడో, అతని చేత ఈ బొమ్మని గీయించారు. ఎవరి కోసం అంటే, క్రైస్తవుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆకారాన్ని, ఊహా చిత్రం అంటాం మనం, ఇమాజినేషన్ పెయింటింగ్. ఈ వార్నర్ సాల్మన్ ఆలోచనలో, బుర్రలో వచ్చినటువంటి ఊహని అతను పేపర్ మీద గీశాడు. అదే పెయింటింగ్ అయిపోయింది, అదే యేసు ప్రభుగా చిత్రీకరించబడింది, అదే సమాజానికి పరిచయం అయింది. ఇది 1940వ సంవత్సరంలో. అప్పటి నుంచే ఇది ప్రాచుర్యంలోనికి వచ్చింది. మనం చాలా రకాలుగా ఈ పెయింటింగ్స్ని చూస్తూ ఉంటాం. ఈ మొట్టమొదటిగా ఆయన వేసిన పెయింటింగ్ని హెడ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. వార్నర్ సాల్మన్ ఆ ఒక్క పెయింటింగే కాదు, ఆ పెయింటింగ్ తర్వాత చాలా పెయింటింగ్స్ ఆయన వేశాడు. వందలాది పెయింటింగ్స్ ఆయన వేశాడు. గెత్సెమని తోటలో ఉన్నట్టుగా, ఆయన మీద కిరణాలు పడుతున్నట్టుగా, ఆయన ఇక్కడ హార్ట్ సింబల్ ఉన్నట్టుగా, తర్వాత ఆయన చెయ్యి ఇలా పెట్టుకున్నట్టుగా, అలా రకరకాల చిత్రాలని, కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా, ప్రసంగం చేస్తున్నట్టుగా, మొట్టమొదటిగా ఒక్క పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్ ఆధారం చేసుకుని రకరకాలుగా పెయింటింగ్స్ని ఆయన గీయటం జరిగింది. వందలాది పెయింటింగ్స్. అవి మొత్తం పబ్లిక్లోనికి వచ్చాయి, ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందాయి. అయితే ఆ పెయింటింగ్స్ ఏవైతే వార్నర్ సాల్మన్ యొక్క ఊహలోకి వచ్చినటువంటి ఆ పెయింటింగ్ ఈరోజు మన ఇంటి వరకు వచ్చింది, మన చర్చ్ వరకు వచ్చింది, మన పుస్తకాల మీద కూడా వచ్చాయి. ఇప్పుడు మీకున్నటువంటి డౌట్ ఏంటంటే, ఈ చిత్రాన్ని, ఈ బొమ్మని, ఈ ఫోటోని, లేదా ఈ ఫ్లెక్సీని, ఈ లామినేటెడ్ ఇమేజ్ని మా ఇంట్లో లేదా మా చర్చిలో మేము పెట్టుకోవచ్చా? నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని, నేను ఒక పాస్టర్ని, నేను ఒక సేవకుని కదా, మరి ఈ చిత్రాన్ని మేము పెట్టుకోవచ్చా? చాలామంది హైందవులు లేదా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్ సర్కిల్ లేదంటే కొలీగ్స్ చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే, మీ ఇంట్లో మీరు యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నారు కదా, మరి మమ్మల్ని విగ్రహం పెట్టుకొని విగ్రహారాధన చేయొద్దని చెప్తున్నారు కదా, మరి మీరు పెట్టుకున్నదేంటి? విగ్రహమే కదా, మరి మీరు చేస్తుంది కూడా తప్పే కదా, మీరు చేస్తుంది కూడా విగ్రహారాధనే కదా, మమ్మల్ని చేయొద్దని మీరు ఎలా పెట్టుకుంటారు అని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు పాస్టర్ గారు అన్నటువంటి సందేహం మీలో ఉంటుంది. నిజమే,
హైందవులు అలా అడగటంలో తప్పేం లేదు. ఎందుకంటే క్రైస్తవులు విగ్రహారాధనకు చాలా వ్యతిరేకంగా ఉంటారు. విగ్రహారాధనని ఇష్టపడరు. విగ్రహారాధనకి చేయటం పాపం అని, పాపముగా విగ్రహారాధన పరిగణిస్తాం క్రైస్తవులమందరం కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులు వారు తప్ప ఏ ఒక్క దేవుడు లేడు, అన్నీ కూడా అసత్యాలే అన్నటువంటి సత్యాన్ని, వాస్తవాన్ని మనం నమ్ముతాం. సృష్టికర్త ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఏ దేవుని పేరు చెప్పినా, ఏ విగ్రహాన్ని పెట్టుకున్నా, దేన్ని పూజించినా అది విగ్రహారాధన అని మనం అంటాం. అయితే వాళ్ళు అంటారు క్రైస్తవుల్ని, మరి మీరెందుకు మీ ఇంట్లో ఈ ఫోటో పెట్టుకున్నారు, అది కూడా విగ్రహమే కదా, మీరెందుకు మీ చర్చిలో ఇది పెట్టుకున్నారు, ఇది కూడా విగ్రహమే కదా, మరి మీరు చేస్తుంది కూడా పాపమే కదా, మీరు చేస్తుంది కూడా విగ్రహమే కదా అని వాళ్ళు అంటారు. అయితే మీకున్నటువంటి ఈ డౌట్కి సమాధానం ఏంటంటే, పెట్టుకోవచ్చా లేదా, నేను కొంచెం క్లుప్తమైన వివరణ ఇస్తాను. పెట్టుకుంటారా పెట్టుకోరా అన్నది మీ ఇష్టానికి వదిలేస్తాను నేను. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఆ చిత్రం నిజమైన యేసు ప్రభువుల వారి బొమ్మ కాదు. ఆయన యూదుల వారిలో జన్మించాడు. ఆయన యూదుల వారి వలె ఆ రోజుల్లో ఎలాంటి వస్త్రధారణ ఉండేదో ఆ వస్త్రధారణ ఆయన ఉండేవాడు, ఆ రూపంలో ఆయన ఉండేవాడు, యూదుల వలె ఆయన ఉండేవాడు. ఆయనని ఎవరు కూడా నేరుగా చూసిన వాళ్ళు బొమ్మ గీయలేదు, నేరుగా చూసిన వారు ఎవరు కూడా బొమ్మ గీయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఎవరు కూడా, ఆయన శిష్యులు కానీ, ఆయన్ని వెంబడించిన వాళ్ళు కానీ, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రూపాన్ని గీయలేదు, ఫోటోలు తీయలేదు, బొమ్మ గీయలేదు, అది ఎవరు చేయలేదు. అయితే క్రీస్తు ప్రభువులు వారు వెళ్ళిపోయిన తర్వాత 1940 సంవత్సరాల తర్వాత వార్నర్ సాల్మన్ అనే అతను ఒక ఊహా చిత్రాన్ని గీశాడు. అది కేవలం అది ఊహ మాత్రమే, కల్పితం మాత్రమే. అది ఎంత మాత్రము కూడా క్రీస్తు ప్రభువుల వారి యొక్క రూపం కాదు. ఆయన ఊహించుకున్నాడు, ఇలా ఉంటాడేమో, హెయిర్ ఇలా ఉంటదేమో. ఎందుకంటే యేసు ప్రభువుల వారు నాజీరు చేయబడ్డాడు కదా, అందుకని జుట్టు ఇలా పొడవుగా ఉంటదేమో. ఆ రోజు యూదుల వస్త్రధారణ నిలువుటంగి వేసుకునే వాళ్ళు కదా, కాబట్టి యేసు ప్రభు కూడా అలా వేసుకునేవాడేమో. మరి చెయ్యి ఇలా పెట్టడం, ఆయన హృదయాన్ని ఇలా పెట్టడం, అలా అన్నీ కూడా ఆయన ఊహలో నుంచి వచ్చినటువంటి చిత్రాలే. క్రైస్తవులు పెట్టుకున్నా, చర్చిల్లో పెట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టినా సరే అది వార్నర్ సాల్మన్ యొక్క ఆలోచనలో నుంచి పుట్టినటువంటి బొమ్మ. వార్నర్ సాల్మన్ సృష్టించినటువంటి సృష్టి, ఆ రూపం, అది నిజమైన క్రీస్తు ప్రభువుల వారిది కాదు. ఇది సత్యమే, ఇది మనకు క్లారిటీగా అర్థమైంది. మరి ఈ బొమ్మ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అంటే మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. వార్నర్ సాల్మన్ గీసినటువంటి తన ఊహలో పుట్టినటువంటి చిత్రం. నువ్వు పెట్టుకునే అవసరం అయితే ఏమీ లేదు. ఒకవేళ పెట్టుకుంటే అది విగ్రహారాధన అయిపోద్దా అని క్రైస్తవుల్లో కొంతమందికి డౌట్ ఉంటుంది. ఆ ఫోటో మీరు పెట్టుకున్నంత మాత్రం విగ్రహారాధన అయిపోదు. హైందవులు, క్రైస్తవేతరులు, మతోన్మాదులు కొంతమంది మీరు కూడా విగ్రహం పెట్టుకున్నారే, మీరు కూడా ఫోటో పెట్టుకున్నారే అంటే, క్రైస్తవులు ఫోటో పెట్టుకుంటున్నారు, కొంతమంది కాదనట్లేదు, కొందరు పెట్టుకుంటున్నారు. అయితే ఆ ఫోటోకి హారతి ఇవ్వటం లేదు, బొట్టు పెట్టడం లేదు, నమస్కారాలు పెట్టడం లేదు, సాగిలు పడటం లేదు, నువ్వే నా దేవుడు అని దానికి పూజలు చేయటం లేదు, దానికి ప్రసాదాలు పెట్టడం లేదు, కొబ్బరికాయలు కొట్టడం లేదు, ఆ బొమ్మకి ప్రార్థన చేయటం లేదు. ఏదో వారి యొక్క తృప్తి కోసం, జస్ట్ ఫర్ సాటిస్ఫాక్షన్, తృప్తి కోసమే ఆ ఫోటోని పెట్టుకుంటారు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా పెట్టుకున్నా జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకుంటారు తప్ప దానికి హారతులు, పూజలు, ప్రార్థన లాంటివి ఎవరు చేయరు. అది జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టిందే. హైందవులు పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, హారతులు ఇస్తారు, ఏవేవో చేస్తారు. క్రైస్తవులు ఒకవేళ ఆ బొమ్మను పెట్టుకున్నా సరే ప్రార్థనలు, పూజలు మాత్రం దేవునికే చేస్తారు, కానీ ఆ బొమ్మకి, ఆ ఫోటోకి చేయరు. అది పెట్టుకుంటే విగ్రహారాధన అయిపోద్దా? కాదు. అలాని పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే అది యేసు ప్రభు చిత్రం కాదు కాబట్టి, అది వార్నర్ సాల్మన్ గీసిన ఆయన ఊహ చిత్రం కాబట్టి పెట్టుకోవాల్సిన పని లేదు. అది యేసు ప్రభే కానప్పుడు, ఈ సత్యం మనకు తెలిసిన తర్వాత కూడా నేను పెట్టుకుంటాను అంటే మనం ఏం చేయలేం. పెట్టుకోండి. పెట్టుకుంటే విగ్రహారాధన అంటే విగ్రహారాధన కాదు. మరి పెట్టుకుంటే తప్పేంటంటే, ఎవరో ఫోటో పెట్టుకుంటానంటే ఎవరేం చేస్తారు?
అది యేసు ప్రభు అని నువ్వు అనుకుంటే మాత్రం ఆయన యేసు ప్రభు అయిపోడు. అది ఊహా చిత్రం. తెలిసింది కాబట్టి పెట్టుకోవాల్సిన పని లేదు. చర్చిల్లో కూడా పెట్టుకోవాల్సిన పని లేదు, ఇంట్లో కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ వార్నర్ సాల్వన్ గీసినటువంటి బొమ్మని, పెయింటింగ్ని ఆధారం చేసుకొని, మరి తరచూ టెక్నాలజీ మారుతూ వస్తుంది కదా, టెక్నాలజీ అప్డేట్ అవుతూ వస్తుంది కదా, పెయింటర్స్ మరింత టెక్నాలజీని వాడటం మొదలు పెట్టాడు కదా రానున్న రోజుల్లో. ఈరోజు 2D పెయింటింగ్స్ వచ్చాయి, 3D పెయింటింగ్స్ వచ్చాయి. ఈరోజు మిషన్సే పెయింటింగ్ వేస్తున్నాయి. కాబట్టి వార్నర్ సాల్మన్ వేసినటువంటి మొదటి చిత్రాన్ని, హెడ్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి చిత్రాన్ని ఆధారం చేసుకొని తర్వాత కాలంలో పెయింటర్స్ అందరూ కూడా దాన్ని అప్డేట్ చేస్తూ గీయటం మొదలుపెట్టి ఈ రోజు వరకు చాలా రకాల పెయింటింగ్స్ వచ్చేసాయి. ఈ రోజు వరకు ఆ పెయింటింగ్ని ఆధారం చేసుకొని ఏ పెయింటింగ్ అయినా వస్తూనే ఉంది. మొదటి పెయింటింగ్ ఆధారం చేసుకొని ప్రతి పెయింటింగ్ వస్తూ ఉంది. కాబట్టి ఈ ఊహా చిత్రమైనటువంటి బొమ్మని నా యేసు ప్రభు ఈయనే అని అనుకున్నామంటే నువ్వు పిచ్చోడివి అని అర్థం. హైందవులు ఎలాగైతే మనం పిచ్చోళ్ళు, వాళ్ళు చూడు ఏదో పెట్టుకుని దాన్ని దేవుడు అనుకుంటున్నారు అంటారు కదా, అలా మీరు కూడా పిచ్చోళ్ళు అవుతారు. యేసు ప్రభు కాదు అని తెలిసిన తర్వాత పెట్టుకోవాల్సిన పని లేదు. అర్థమైంది కదా. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమైనా చెప్తుందా ఫోటో పెట్టుకోనంటే? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నది ఒకటే మాట. ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది. జాన్ చాప్టర్ 1 verse 1, 1 యోహాను సువార్తలో, ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని దగ్గర ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్, ద వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్. ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడు. ఇంతకంటే స్పష్టమైన వివరణ క్రైస్తవులకి అవసరం లేదు. వాక్యమే దేవుడు. మీ ఇంట్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటుంది. మీకు నిజంగా ప్రభువుల వారి మీద భక్తి కనుక ఉంటే, వాక్యమే దేవుడని దేవుడు రాయించాడు కాబట్టి వాక్యాన్ని భక్తి చేయండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని లోనికి పంపించండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం ఎంతైతే చదువుతావో వాక్యమే దేవుడు కాబట్టి దేవునితో అంత ఐక్యత కలిగి, సఖ్యత కలిగి, సహవాసం కలిగి, అన్యోన్యత కలిగి దేవునిలో లీనమవటానికి అవకాశం ఉంటుంది. వాక్యమే దేవుడు కాబట్టి. కాకపోతే మీరెవ్వరు వాక్యాన్ని చదవటానికి ఇష్టపడరు, ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి. ఎవరు బైబిల్ని తెరవటానికి ఇష్టపడరు, ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి. ఆదివారం రోజున దాని మీద ఉన్న దుమ్ము ఇదిలించేసి చర్చికి పట్టుకెళ్ళి శుభ్రంగా ఎలా తీసుకెళ్ళరు అలా తీసుకొని వచ్చి మరలా సెల్ఫ్లో పెట్టేస్తారు. యేసుప్రభు ఫోటో పెట్టుకుని మా ఇంట్లో యేసై ఉన్నాడని ఫీల్ అయిపోతారు. నువ్వు ఫీల్ అయిపోతే ఆయన యేసుప్రభు అయిపోడు. యేసుప్రభు ఎక్కడున్నంటే వాక్యంలో ఉన్నాడు. వాక్యం నువ్వు చదివితే అది నీలోనికి వెళ్తుంది, నీలో దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి యేసు ప్రభు చిత్రంగా రూపించబడినది ఇది వార్నర్ సాల్మన్ యొక్క ఆలోచనలో నుంచి, బుర్రలో నుంచి, ఊహలో నుంచి పుట్టినటువంటి చిత్రం. ఏ క్రైస్తవుడు కూడా దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది యేసు ప్రభు కాదు. తెలిసి కూడా పెట్టుకుంటానంటే నిన్ను పిచ్చోడి కింద లెక్కేయాలి. అయినా పెట్టుకుంటాను పర్లేదంటే నేను నిన్ను ఏం చేయలేను, ఎవరు నిన్ను ఏం చేయలేను. పెట్టుకుంటే పాపమా అంటే అది నీకు దేవుడికే తెలియాలి, నాకైతే తెలియదు. పెట్టుకుంటే పాపం అని నేను చెప్పను, పెట్టుకోకపోతే మహాపరిశుద్ధులైపోతారని కూడా నేను చెప్పలేదు. యేసుప్రభు బొమ్మ కాదు అని తెలిసినప్పుడు, ఎవడో ఒకడు ఊహలో నుంచి పుట్టిన బొమ్మ అని తెలిసినప్పుడు పెట్టుకోవటం అనవసరం కదా అని తీసి పక్కన పెట్టేయడం మంచిది. ఆయన పెట్టుకుంటానంటే పెట్టుకో, నీ సంతృప్తి, నీ తృప్తి, నీ ఇష్టానికి నేను వదిలేస్తున్నా. నేను చెప్పగలిగింది సేవకుడిగా అయితే ఒకటే, వాక్యమే దేవుడు. వాక్యాన్ని పెట్టుకోండి, ఒకటి కాదు, ఇంటి నిండా పెట్టుకో, తప్పులేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రికాల సమయంలో ఆ వాక్యాన్ని చదువుకో, దేవుణ్ణితో మాట్లాడతాడు. వాక్యం చదివితే దేవుణ్ణితో మాట్లాడతాడు. వాక్యమే దేవుడు కాబట్టి వార్నర్ సాల్మన్ గీసిన బొమ్మని పెట్టుకుని తృప్తి పడటం కంటే దేవుడిచ్చిన వాక్యాన్ని చదివి తృప్తి పడటం మంచిది, మేలు. అది మీకు దీవెనకరం, ఆశీర్వాదకరం అని సేవకుడిగా నా యొక్క ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.